నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఘనంగా దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ, మున్సిపల్ చైర్మన్ ఎస్కే రఘు పాల్గొని దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వై రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో గల స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రగతి సాధకుడని, సంక్షేమ సారథని, ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. పాలన అంటే ఎలా ఉండాలో మహానేత చేసి చూపించారన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు నెరవేరపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పథకాలను రద్దు చేసేందుకు ఏ ప్రభుత్వం సహించలేదంటూ అతిశయోక్తి కాదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కొమ్ము రాజశేఖర్, కౌన్సిలర్లు కాసిం బేగ్, కామర్తి నాగేశప్ప, డిఎస్ కేశవరెడ్డి, నీలకంఠ, బజారి వహీద్, రాజారత్నం, సుధాకర్, కోఆప్షన్ మెంబర్ అబ్బర్, గుట్టా కాజా, వార్డ్ ఇన్ఛార్జి రుద్రాక్షల బజారి, చంద్రశేఖర్, సోమేష్, విశ్వనాథ్, శ్రీరాములు, నాగేంద్ర, తారా, రాజశేఖర్, వడ్డే వీరేష్, నాయకులు గడ్డం నారాయణ రెడ్డి, పోలయ్య, భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, కాశింబేగ్ బాషా, శ్రీధర్ రెడ్డి, పామన్న, నరసింహులు, జిఎం బాషా, రఘునాథ్ రెడ్డి, బంజారి అల్తఫ్, కోగారి మంజునాథ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు, పేద ప్రజల ఇబ్బందులను ఎరిగినటువంటి మహానాయకుడు, మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం బుట్టా రేణుకమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ కె చెన్నకేశ్వరరెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు రుద్రగౌడన్న గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రఘుసారి గారికి, అదేవిధంగా నజీర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి యొక్క సేవలు మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పేద ప్రజల గుండె చప్పుడు ఆయన, పేద ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని ఎరిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల యొక్క ఇబ్బందులను కూడా గుర్తెరిగి ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మేలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నా. ఆయన యొక్క ఆశయ సాధన కోసం జగన్ గారికి వెళ్ళినట్టు ఉండి పని చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ముందుకు వచ్చారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక శోకకి గురైంది. ఆ శోక వచ్చి ఏంటంటే మన దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తన ప్రాణాన్ని రాష్ట్రం కోసం అర్పించారు. ఆ షోక్లో నుంచి మనం బయటకు రావడానికి ఇంతవరకు మనం చేయలేకపోయినాం. ఆ ప్రయత్నంలోనే మన రాష్ట్రం ఇంకా ముందు జరుగుతుంది. ఆయన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా, ఒక కుటుంబం కానీ, ఒక మనిషి కానీ ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీశేషులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అనేది చాలా దుఃఖమైనటువంటి, మనందరి బాధలు ఉన్న సమయంలో చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం. అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా మనలో అందరి గుండెల్లో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాడో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, పిల్లలు చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతుల గురించి ఉచిత కరెంట్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఫలితమే ఈరోజు మన అవన్నీ కార్యక్రమాలు మరీ తిరిగి ముందుకు తీసుకుపోయేదానికి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తండ్రి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను ముందుకు తీసుకుంటూ మరి అన్ని కార్యక్రమాలు చేపట్టినా
దురదృష్టకరంతో మనమంతా కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయినా ఈరోజు కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసిపోయి రాబోయే దినాల్లో మనమంతా కూడా జగనన్నకు అండగా ఉండాలని, అందరూ మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ